ఓం నమో వెంకటేశాయ. పాత్ ఆఫ్ ఆల్ డివోటీస్కి స్వాగతం. ఆ వెంకటేశ్వరుని ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాబోయే జూలై 6, 2024 శనివారం వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి. జూలై 6 నుండి ప్రారంభమయ్యి 15 జూలై 2024 సోమవారం అమ్మవారి యొక్క నవరాత్రులు ఉంటాయి. ఈ వ్యవధిలో దీక్ష చేసిన వారికి విశేష ఫలితాలు ఉంటాయి. వారాహి అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది, ఈ దీక్ష ఎందుకు చేస్తారో ఈరోజు మనం తెలుసుకుందాం. వారాహి దీక్ష. వారాహి అమ్మవారి గురించి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. పవన్ కళ్యాణ్ గారి వారాహి దీక్ష ప్రారంభించినప్పుడు దీని గురించి చాలామందికి తెలిసింది. పవన్ కళ్యాణ్ గారు తన ఎన్నికల వేళ తన ప్రచార రథానికి వారాహి అని పేరు పెట్టిన సంఘటన కూడా మనందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షను ప్రారంభించారు. జూన్ 25వ తేదీ నుంచి 11 రోజుల పాటు ఈ దీక్షలో కొనసాగనున్నారు. ఈ దీక్షా సమయంలో ఆయన కేవలం పాలు, పండ్లు, ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు. ఈ సందర్భంగా అసలు వారాహి దీక్ష అంటే ఏమిటి, ఈ దీక్షను ఎందుకు చేస్తారు, ఈ దీక్ష చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ మత విశ్వాసాల ప్రకారం దుర్గాదేవికి సంబంధించిన రూపాలను సప్తమాతృకలు అంటారు. ఆ 7 సప్తమాతృకల్లో ఒకరు అమ్మవారు. పురాణాల ప్రకారం రక్తబీజుడు శంభు వంటి కొందరు రాక్షసులను వధించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది. లలితా పరమేశ్వరీ దేవి సర్వసైన్య అధ్యక్షురాలే వారాహి అమ్మవారిని గ్రంథంలో పేర్కొనబడింది. అమ్మవారి రూపం వారాహం ముఖంతో 8 చేతులతో పాశం, నాగలి, శంఖ చక్రాలతో పాటు తదితర ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రం, పాము, దున్నపోతు, సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచారం చేసినట్లు పురాణాలలో పేర్కొనబడింది. మార్కండేయ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు వారాహ అవతారం నుంచి వారాహి అమ్మవారు ఉద్భవించారు. వారాహి అమ్మవారు వరాలను ఇచ్చే తల్లిగా ఆరాధిస్తారు. వారాహి అమ్మవారు అంటే భూదేవి అని కూడా అంటారు. దేశంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే వారాహి అమ్మవారికి దేవాలయాలు ఉన్నాయి. మైలాపూర్, వారణాసి, ఒడిశా వంటి రాష్ట్రాలలో ఈ అమ్మవారి ఆలయాలు ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నాయి. లలితా సహస్రనామాలలో వారాహి అమ్మవారి ప్రస్తావన ఉంది. ఏ మాసంలో ఈ దీక్షను చేస్తారంటే హిందూ క్యాలెండర్ ప్రకారం వారాహి అమ్మవారి దీక్ష జ్యేష్ఠ మాసం చివర్లో చేపడతారు. నవరాత్రుల వేళ ఎలాంటి దీక్ష చేపడతారో అలాగే వారాహి అమ్మవారి దీక్షను ఆచరిస్తారు. అయితే కొందరు 11 రోజుల పాటు ఈ దీక్షను చేపడతారు. ఈ దీక్షా సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. నేలపైనే నిద్రిస్తారు. కాళ్లకు పాదరక్షకులు లేకుండా నడవాలి. ఉదయం, సాయంత్రం పూజలు చేయాలి. వారాహి అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలను పఠిస్తూ పూజలు చేయాలి. ఈ దీక్ష వల్ల కలిగే ప్రయోజనాలు. వారాహి అమ్మవారి దీక్షను చేయడం వల్ల శత్రువుల మీద సులభంగా విజయం సాధిస్తారని పురాణాలలో పేర్కొనబడింది. అలాగే జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. అంతేకాదు వారాహి దీక్ష చేపట్టడం ద్వారా నరదిష్టి, చెడు దిష్టి అంతా తొలగిపోతుంది. ఈ దీక్ష చేయడం వల్ల మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అద్భుతమైన విజయాలను సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.